హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురుకుల ఆర్ట్ టీచర్ వీడియోస్. ముందు వీడియోలో మనం పెయింటింగ్ రిలేటెడ్ ఫస్ట్ ఒక వీడియో చేసాం, అంటే మెటీరియల్స్ ఏమేమి కావాలి అని. ఇదంతా ఫస్ట్ వీడియోలో ఉంటుంది. ఒకవేళ వీడియో దొరకకపోతే మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. సో అందులో ఈ బ్రషెస్ ఇవన్నీ చూసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూయేషన్ వీడియో సబ్జెక్ట్స్ గురించి చూస్తున్నాం. అదేంటంటే ల్యాండ్స్కేప్ పెయింటింగ్. ల్యాండ్స్కేప్ అనేది ఎట్లా ఉంటుందంటే ముఖ్యంగా చెట్లు, పుట్టలు, గుట్టలు ఇవన్నిటికి సంబంధించి నేచర్కి సంబంధించిన డయాగ్రామ్స్, బొమ్మలు వేసేదాన్ని ల్యాండ్స్కేప్ పెయింటింగ్ అంటారనమాట. ఇది మోనాలిసా బ్యాక్గ్రౌండ్ పైన వేసింది ల్యాండ్స్కేప్ పెయింటింగ్. ఒకవేళ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మోనాలిసా అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ ఏ ఏ ఏ ఏ పెయింటింగ్ ఉంటుంది అని. సో అది బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్. ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ అనేది 3 టైప్స్ ఉంటుంది. అది ఫోర్ గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. ఇంకా ఫేమస్ ల్యాండ్స్కేప్ ఇండియన్ ఆర్టిస్టులు ఎవరంటే ఇక వీళ్ళందరూ. ఇది గంగేంద్రనాథ్ ఠాగూర్ అండ్ బెనోడి బెహరీ ముఖర్జీ అండ్ రామ్ కుమార్, అక్బర్ పద్మశ్రీ అండ్ పరేష్ మైతి, సూర్యప్రకాష్ తెలంగాణ నుంచి, సూర్యప్రకాష్ కొంచెం ఇంపార్టెంట్, హరి అంబడ్సెగాడే అండ్ స్వామినాథన్. సో వీళ్ళందరూ ఫేమస్ ఇండియన్ ఆర్టిస్ట్ ల్యాండ్స్కేప్ పెయింటింగ్కి సంబంధించి. వీళ్ళ వీడియోస్ ఇచ్చి వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళని అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ గోల్డెన్ రేషియో ఇన్ ఆర్ట్ కంపోజిషన్ అండ్ డిజైన్. గోల్డెన్ సెక్షన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద డిజైన్ అండ్ beauty of nature can also be used to achieve beauty, balance and harmony in art and design. It's a tool, not a rule for composition, but learning how to use it can be a great art on laying out a painting on a canvas. In the visual arts, composition is a placement or arrangement of visual elements or ingredients in a work of art as distinct from the subject. It can also be thought of as a organization of the elements of ఆర్ట్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ట్. ఇక్కడ ఎట్లా అంటే మనం ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్లో కాంపోజిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కాంపోజిషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు ఈ మ్యాగజైన్స్లో చూస్తూ ఉంటాం కదా, ఇట్లా 4 బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ సగం 4 బాక్సెస్లో వేసి దాన్ని బట్టి ఇక్కడ చూడాలి ఈ బాక్స్లో ఎంతవరకు పెయింటింగ్ ఉంటుంది, ఇక్కడ వరకు వేయడం, అట్లా బాక్సెస్ని బట్టి చేసుకునేది దీన్ని కాంపోజిషన్ సంథింగ్ అంటారు. సో ఇట్లా మనం ల్యాండ్స్కేప్లో కూడా చేసుకోవాలి. ల్యాండ్స్కేప్లో నేచర్, ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చే విధంగా చేసుకోవాలి. ఇంకా బ్యాలెన్స్, హార్మోనీ అనేది ఏంటంటే అదొక టూల్, అంటే అట్లుంటే ఇంకా బాగుంటుంది అని, కానీ రూల్ అంటే అయితే కాదు. ఇంకా బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటే బ్యాలెన్సింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది కాబట్టి అన్ని బ్యాలెన్స్డ్గా మంచిగా ఉండేలా ఉండాలి. ల్యాండ్స్కేప్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ రిలేటెడ్ బొమ్మ ఉంది, ఒక మౌంటైన్ ఉంది, ఇది ఏ పెయింటింగ్ ఎందుకు వస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఇది స్టిల్ లైఫ్ పెయింటింగ్కి వస్తే, స్టిల్ లైఫ్ అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం పోయడం అని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు బాటిల్ కానీ, గ్లాసెస్ కానీ, బకెట్స్ కానీ, వాటర్ క్యాన్స్ కానీ ఇట్లాంటి వాటికి ప్రాణం ఉండేలా పోసి, ఇప్పుడు గ్లాస్లోంచి వాటర్ కింద వస్తా అంటే ఆ బొమ్మ పెయింటింగ్ ఇట్లా నిజంగా వాటర్ వస్తున్నారేమో అని అనిపించే విధంగా, అంటే ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం ఉందేమో అని మనకు అనిపించే విధంగా డ్రాయింగ్ ఇస్తారు కదా, దాన్నే ఈ స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటారు. స్టిల్ లైఫ్ ఫార్మ్ గివ్స్ ద ఆర్టిస్ట్ మోర్ ఫ్రీడమ్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ composition, then do painting of other types of subjects such as landscape or portrait. Artists practicing still life can see the meticulous observation skills. అందులో మెటిక్యులస్ అంటే చాలా డీటెయిల్గా అనమాట. డీటెయిల్ అబ్జర్వేషన్ మనం ఆ స్టిల్ లైఫ్ పెయింటింగ్లో కూడా చేయొచ్చు. ఇది స్టిల్ లైఫ్ ఈజ్ అప్లయింగ్ కలర్స్. స్టిల్ లైఫ్ ఈజ్ డిఫైన్డ్ ఆల్ inanimate objects arranged together in a specific way like vessels, fruits. Inanimate objects అంటే అవి ప్రాణం లేని ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్స్ లైక్ ఏంటంటే వెసల్స్, గిన్నెలు, ఫ్రూట్స్, యానిమల్స్, బాస్కెట్స్ ఇట్లాంటి వాటన్నిటిని బొమ్మలకి ఇస్తే ఇందులో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, ఒక బొమ్మ, ఇప్పుడు ఒక బకెట్ ఉంది, ఆ బకెట్ బొమ్మ ఉంది, దీన్ని బకెట్ బొమ్మ వేస్తారు, దాన్ని ఏ పెయింటింగ్ అంటారు, ల్యాండ్స్కేప్ అంటారా, స్టిల్ లైఫ్ అంటారా అనుకుంటూ అడుగుతారు. సో ప్రాణం లేని వస్తువుల బొమ్మ వేస్తే దాన్ని స్టిల్ లైఫ్ కిందకి వస్తుంది. సో ఫేమస్ ఆర్టిస్ట్ లైక్ స్టిల్ లైఫ్లో ఉన్న ఫేమస్ ఆర్టిస్ట్ ఏమంటే పాల్ సిజానీ, పాబ్లో పికాసో కొంచెం ఇంపార్టెంట్, చాలా ఫేమస్ పర్సన్ కాబట్టి. సో ఇతను వేసింది స్టిల్ లైఫ్ పెయింటింగ్ అనమాట. సో వన్స్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ టు ఎ స్పెసిఫిక్ అరేంజ్మెంట్ అండ్ దే ఆర్ క్యాప్చర్డ్ ఇన్ ఏ పెయింట్, ఇంక్, పేస్టల్. వీళ్ళు ఈ స్టిల్ లైఫ్ పెయింటింగ్ అనేది పెయింట్తో వేయచ్చు, ఇంక్తో వేయచ్చు, పేస్టల్స్తో వేయచ్చు, దేంతో కూడా వాళ్ళు ఏ మీడియం అయినా యూజ్ చేసి స్టిల్ లైఫ్ పెయింటింగ్ అనేది తీసుకోవచ్చు. ద మ్యాజిక్ ఆఫ్ స్టిల్ లైఫ్ పెయింటింగ్ ఈజ్ దాట్ దే కెన్ షో అస్ అ న్యూ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద ఆర్డినరీ ఆబ్జెక్ట్స్. ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ ఉంది, బాటిల్ని ఇట్లా స్ట్రైట్గా నిలబెడితే అట్లనే ఉంటుంది, కానీ దాన్ని ఇట్లా స్టైల్గా ఇట్లా వంకరగా పెట్టి కొన్ని వాటర్ కింద వస్తున్నట్టు అందులో కొంచెం డిజైన్ స్టైల్గా కనిపించే విధంగా చేసేది అది స్టిల్ లైఫ్కున్న మ్యాజిక్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టిల్ లైఫ్ పెయింటింగ్.
నెక్స్ట్ కాంపోజిషన్. ఇంతసేపు చెప్పినా కదా కాంపోజిషన్ అంటే ఇట్లా బాక్సెస్ ఉంటాయి, ఆ బాక్సెస్లో ఈ బాక్స్లో ఇంత ఫస్ట్ మనం కూడా ఇక్కడ ఒక బాక్స్ తీసుకుంటే ఫస్ట్ ఒక్కొక్క బాక్స్ కంప్లీట్ చేయాలి. ఈ బాక్స్లో ఏముంది, ఫస్ట్ తల ఉంది, ఓకే ఫస్ట్ తల గీయాలి, తర్వాత ఈ బాక్స్లో ఇంత ఉంది. సో అట్లా వేసుకుంటే కాంపోజిషన్ అంటే బ్యాలెన్స్ తీసుకొని రావాలి ఆ డయాగ్రామ్స్లో. ఈ బొమ్మకి ఇక్కడ ఉన్న బొమ్మకి గ్యాప్ ఎంత ఉంది, ఆ గ్యాప్ని చూసుకుంటే ఈ బొమ్మ కరెక్ట్గా వేసుకునే విధంగా చూసుకునేదే కాంపోజిషన్. నెక్స్ట్ ఏంటంటే మనకు మిగిలిపోయింది ఏంటి, పోర్ట్రేట్. Portrait అనేది depicts the image of a particular person or animal. Subjects of portrait is called a sitter. సిట్టర్ అని అంటారు దీన్ని, ఎందుకంటే వెనకటి కాలంలో ఎట్లుండే, అక్కడికి పోయి ముందు చైర్ ఉంటుంది ఒకటి పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. ఆడికి పోయి ఆ చైర్ పైన కూర్చుంటే వీడు బొమ్మ వేస్తాడు. ఎక్కడి వరకు, మన మొహం కింది వరకు కొంచెం వరకే వేస్తాడు. సో దాన్ని పోర్ట్రేట్ అంటారు. పెన్సిల్తో ఎక్కువ వేస్తూ ఉంటారు. బికాస్ ట్రెడిషనల్లీ పీపుల్ వుడ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ టు హ్యావ్ దర్ పోర్ట్రేట్ పెయింటెడ్. సిట్టర్ అని అంటారు, ఎందుకంటే బొమ్మ వేసేటప్పుడు ముందు కూర్చుంటారు కాబట్టి దాన్ని సిట్టర్ అని అంటారు. సో అట్లా వేసుకునేది పోర్ట్రేట్. పెన్సిల్ డయాగ్రామ్ మొత్తం ఇక్కడ వరకు జస్ట్ ఫేస్ కొంచెం ఎక్కువ కనబడుతుంది, అది పోర్ట్రేట్. సో ఇప్పుడు మనం మన సిలబస్లో పోర్ట్రేట్, కాంపోజిషన్, స్టిల్ లైఫ్ పెయింటింగ్, ల్యాండ్స్కేప్ పెయింటింగ్, సో సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మిగిలింది ఏంటి అంటే కలర్ థియరీ, బేసిక్ నాలెడ్జ్ ఇన్ కలర్ థియరీ. దీంతో పెయింటింగ్ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోతుంది. ఇందులో ఏముందంటే అసలు కలర్ అంటే ఏంటి, అ విజువల్ అట్రిబ్యూట్ ఆఫ్ థింగ్స్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ ద లైట్ దే ఎమిట్, ట్రాన్స్మిట్ ఆర్ రిఫ్లెక్ట్. కలర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ ఉందనుకోండి, ఆ బాటిల్ పైన ఎప్పుడైతే లైట్ పడుతుందో ఆ కలర్ మన కంటికి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది కలర్. నెక్స్ట్ కలర్ థియరీ. Color theory ante the property possessed by an object of producing different sensations on the eye as a result of the way it reflects or emits light. The color of an object depends on both the physics of the objects in the environment and the characteristics of the perceiving eye and brain. ఇప్పుడు కలర్ థియరీ అనేది ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ షాప్స్లో కానీ బట్టల షాప్లో కానీ ముఖ్యంగా చూస్తాం. బట్టల షాప్లో లైట్ పడ్డప్పుడు మనకు అది ఒక కలర్ కనబడుతుంది, మళ్ళీ తర్వాత బయటకు తీసుకొచ్చిన తర్వాత దాని కలర్ ఇంకో లెక్క కనబడుతుంది. అంటే మనకు కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, దానిపైన పడే కలర్ని బట్టి మనకు ఒకలా ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు ఇంటి లోపల ఒక బొమ్మ ఒకటి పేపర్ చదివినప్పుడు కానీ ఒక దాన్ని చూసినప్పుడు కానీ ఒకలా ఉంటుంది, ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ సన్లైట్కి ఇంకోలా కనబడుతుంది. సో కలర్ థియరీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే దానిపైన పడే కలర్ పైన మన ఐ ఎంత దూరంలో ఉంది అది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దీనిలో ఈ కలర్ థియరీ గురించి మనకు బాగా తీసుకొచ్చి దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చిన పర్సన్స్ ఎవరంటే థామస్ యాంగ్, జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ అండ్ హర్మన్ వాన్ హెల్మ్హోల్ట్జ్. వీళ్ళు కొంచెం ఈ కలర్ థియరీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మంచి కలర్స్ ఇట్లా చేయడం వల్ల వీటిని పెయింటింగ్లో యూజ్ చేయడం వల్ల పెయింటింగ్ ఇంకా గ్లోరీ పెరగడం జరిగిందనమాట. సో కలర్ థియరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కలర్ థియరీలో కొన్ని టర్మ్స్ మనం తెలుసుకోవాలి. ఆ టర్మ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం చాలాసార్లు చూసినాం. సో ఆ టర్మ్స్ ఏంటంటే లైట్నెస్ అంటే బ్రైట్నెస్ ఈజ్ ఎ లైట్నెస్ ఆర్ డార్క్నెస్ ఆఫ్ ద కలర్, ద అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్టెడ్ ఆర్ ట్రాన్స్మిటెడ్. ఈ లైట్నెస్ అంటే ఇదేంటంటే లైట్నెస్ ఆర్ డార్క్నెస్ థిక్గా కానీ లైట్గా కానీ ఉండేదన్నమాట. ద అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్టెడ్ ఆర్ ట్రాన్స్మిటెడ్, ఎంత లైట్ రిఫ్లెక్ట్ అయింది అనేది. ఇప్పుడు నెక్స్ట్ సాచురేషన్ అంటే ఈజ్ ద లెవెల్ ఆఫ్ వైట్, బ్లాక్ ఆర్ గ్రే రేంజెస్ ఫ్రమ్ న్యూట్రల్ టు బ్రిలియంట్ పేస్టల్ టు ఫిల్ కలర్. సాచురేషన్ అంటే ద లెవెల్ ఆఫ్ వైట్ ఆర్ బ్లాక్, గ్రే, ఈ కలర్ రేంజెస్ ఎంతవరకు ఉంటాయి న్యూట్రల్ కలర్, బ్రిలియంట్ న్యూట్రల్గా చేయడానికి ఆ కలర్స్ని. నెక్స్ట్ టింట్, టోన్, బేస్ కలర్ ప్లస్ వైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఉంది, ఆ రెడ్ కలర్కి ఫస్ట్ తిక్కుగా ఉంటుంది, ఉట్టి రెడ్ కలర్ వేస్తాం, ఇక్కడ తిక్కుగా ఉంటుంది. దాని తర్వాత ఈ రెడ్ కలర్కి కొంచెం వైట్ యాడ్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ రెడ్ కలరే కానీ కొంచెం తక్కువ రెడ్ అయిపోతుంది. తర్వాత ఇంకొంచెం వైట్ యాడ్ చేస్తాం, అట్లా ఇంకొంచెం యాడ్ చేస్తూ ఉంటే కొంచెం కలర్ తగ్గుతూ ఉంటుంది కదా. రెడ్ కలర్ది డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రెడ్ కలర్ వస్తుంది కదా, దాన్ని టింట్స్ అంటారు. టోన్ అంటే బేస్ కలర్ ప్లస్ గ్రే, అందులో ఈ బేస్ కలర్కి కొంచెం గ్రే కలర్ యాడ్ చేస్తే దాంట్లో ఇంకొక టోన్ వస్తుంది, అంటే అదే కలర్ కానీ ఇంకొకటి వేరే డిఫరెంట్ కలర్స్గా వస్తుంది. సో ఇది మనం క్వశ్చన్స్లో బేస్ కలర్ ప్లస్ వైట్ ఈజ్ ఈక్వల్ టు ఏం కలర్ అని అడగచ్చు, లేదంటే బేస్ కలర్ ప్లస్ గ్రే అప్పుడు ఏం కలర్ ఫామ్ అవుతుంది అని అడగచ్చు. సో టింట్, టోన్, దాంతోపాటు ఈ షేడ్ అనేది షేడ్ కోసం మనం బ్లాక్ కలర్ యూజ్ చేస్తాం, బేస్ కలర్తోనే బ్లాక్ యాడ్ చేస్తే షేడ్ వస్తుంది. హౌ లైట్ ఆర్ డార్క్ కలర్ ఈజ్ అనేది కలర్ స్కీమ్స్ గురించి అది వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ అక్రోమాటిక్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. an achromatic color scheme is one that it is colorless using blacks, whites and grey. Achromatic color అంటే ఏంటిదంటే కలర్లెస్ యూజింగ్ బ్లాక్, ఓన్లీ బ్లాక్ వైట్ మాత్రమే యూజ్ చేస్తారు ఈ బొమ్మలు, వేరే కలర్స్ ఏం యూజ్ చేయరు. నెక్స్ట్ మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్ ఈజ్ వన్ కలర్ స్కీమ్, ఇట్ ఈస్ అచీవ్డ్ బై యూజింగ్ వన్ కలర్ ఆర్
హ్యూ యూటిలైజింగ్ దట్ కలర్ వేరియస్ టిన్స్ టోన్స్ అండ్ షేడ్స్. ఇది ఒక్కటే కలర్ యూజ్ చేస్తారు, ఇక్కడ 2 కలర్ స్కీమ్స్ యూజ్ చేస్తారు కదా. ఈజ్ వన్ దట్ కలర్లెస్ యూజింగ్ బ్లాక్స్ అండ్ వైట్. ఇక్కడ అక్రోమాటిక్ అంటే బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేస్తారు. మోనోక్రోమాటిక్ అంటే ఇక్కడ ఒకటే కలర్ యూజ్ చేస్తారు, కాకపోతే దానికి డిఫరెంట్ షేడ్స్ టిన్స్ ఇన్సెట్ చెప్పినాం కదా, వైట్ యాడ్ చేయడం వల్ల వేరే వేరే కలర్స్ వస్తాయని. సో అట్లా టిన్స్ యూజ్ చేసుకుంటా మోనోక్రోమాటిక్లో చేస్తారు. అది దానికి ఎక్కువ చేసిన పర్సన్ ఎవరు అంటే పాబ్లో పికాసో. పికాసో బొమ్మలు ఎక్కువ శాతం ఇట్లనే ఉంటుంది. ఇది గురినికా అనేది ఆ బొమ్మ, తను చేసిన బొమ్మ అనమాట. ఓల్డ్ బెగ్గర్ విత్ ఏ బాయ్ అనే పెయింటింగ్ కూడా చేస్తారు, అది ఆయిల్ పెయింటింగ్. అది కూడా ఈ ఒకటే కలర్ యూజ్ చేసి దాంతో టిన్స్ వేరే వేరే షేడ్స్ చేసుకుంటూ చేస్తారు. మోనోక్రోమాటిక్ వన్ కలర్ని డిఫరెంట్ టిన్స్ షేడ్స్ తోటి చేస్తాడు మోనోక్రోమాటిక్ అనేది. అక్రోమాటిక్ అనేది యూజింగ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ యూజ్ చేసి చేస్తారు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ కలర్. ఈ కాంప్లిమెంటరీ కలర్ అంటే కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ ఈజ్ వన్ దట్ యూజెస్ కలర్స్ డైరెక్ట్లీ అక్రాస్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఆన్ ద కలర్ వీల్. This can be accomplished by using 2 colors or hues that are opposite, such as red and green or violet and blue. opposite కలర్స్ని యూజ్ చేసి చేసేది కాంప్లిమెంటరీ డయాగ్రామ్స్ అనమాట. అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు గ్రీన్కి ఆపోజిట్ రెడ్, ఆ రెండింటిని కలిపి ఒక బొమ్మలు వేయడం. ఎల్లోకి ఆపోజిట్ రెడ్గా ఉంటుంది కదా, ఆ రెండింటిని కలిపి ఒకటి, ఇట్లా ఆపోజిట్ కలర్స్ని కలిపి డ్రాయింగ్ వేస్తారు ఈ కాంప్లిమెంటరీ డయాగ్రామ్లో. నెక్స్ట్ అనాలోగస్. అనాలోగస్ అంటే అన్ అనాలోగస్ కలర్ స్కీమ్ ఈజ్ ఎనీ 3 adjacent primary, secondary or tertiary colors on the color wheel. ఇందులో ఏ కలర్స్ అయినా ప్రైమరీ కలర్, సెకండరీ, టెర్షియరీ ఏ కలర్స్తోనైనా కలిపి డయాగ్రామ్ ఇస్తారనమాట. సో అది అనాలోగస్ కలర్స్ హార్మనైజ్ అండ్ కలర్ ట్రేడ్. ఇందులో ఏదైనా కలర్స్ యూజ్ చేయొచ్చు. కలర్ ట్రేడ్ అంటే ఏ ట్రేడింగ్ కలర్ స్కీమ్ ఆర్ కలర్స్ దట్ ఆర్ అన్ ఈక్వల్ డిస్టెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఆన్ ద కలర్ వీల్. కలర్ వీల్కి ఈక్వల్ డిస్టెన్స్గా ఉన్నది. కలర్ వీల్ అంటే ఫస్ట్ చూపినా ఇక్కడ. సో ఇది కలర్ వీల్. ఇందులో వామ్ కలర్స్ ఉంటాయి, కూల్ కలర్స్ ఉంటాయి. సో ఇది ఇట్ సైడ్ ఉన్నవి వామ్ కలర్స్, ఇట్ సైడ్ ఉన్నవి కూల్ కలర్స్. వామ్ కలర్స్ అంటే చూడగానే రెడ్గా, వామ్ కలర్స్ గురించి ఉంటుంది ఆగు. దే అట్రాక్ట్ అటెన్షన్ అండ్ ఆర్ జనరలీ పర్సీవ్డ్ యాజ్ ఎనర్జెటిక్ ఆర్ ఎగ్జైటింగ్. ఈ కలర్స్ ఎనర్జెటిక్గా, ఎగ్జైటింగ్గా అట్లా ఉంటాయి. అంటే రెడ్ కలర్ ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటివి. సో అవన్నీ ఏంటి అంటే వామ్ కలర్స్. రెడ్ వాయిలెట్, రెడ్ ఆరెంజ్, ఎల్లో ఆరెంజ్, ఎల్లో, ఇవన్నీ వామ్ కలర్స్. అంటే ఎట్లుంటాయి అంటే ఎనర్జెటిక్గా ఉంటాయి, ఎగ్జైటింగ్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ వామ్ కలర్స్ ఈజ్ ద మోస్ట్ జనరల్ టర్మ్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఎల్లో, రెడ్ సైడ్ ఆఫ్ ద కలర్. అది దీని గురించే చెప్తున్నారు. నెక్స్ట్ కూల్ కలర్స్. కూల్ కలర్స్ సిట్ ఆన్ ద బ్లూ ఆర్ గ్రీన్ సైడ్ ఆఫ్ ద కలర్ వీల్. ఇది వాయిలెట్, బ్లూ గ్రీన్, ఎల్లో గ్రీన్. సో ఈ కలర్స్ అన్నీ ఇవి ఉంటాయి అనమాట. దే ఆర్ జనరలీ పర్సీవ్డ్ యాజ్ సూథింగ్ అండ్ కామ్. కూల్గా, పీస్గా ఉంటాయి అనమాట ఇవన్నీ. కూల్గా, ఇదేమో ఎగ్జైటింగ్గా, ఎనర్జెటిక్గా. ఇవి 2 వామ్ కలర్స్, కూల్ కలర్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ వస్తే ఈ వామ్ కలర్కి సంబంధించిన బొమ్మలు విన్సెంట్ వ్యాన్ గో అనేతను చేస్తాడు. సన్ఫ్లవర్ బొమ్మ ఒకటి చేస్తాడు. ఈ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తాడు. యూజ్ చేసి చాలా అది ఫేమస్ అనమాట సన్ఫ్లవర్ బొమ్మ. ఈ విన్సెంట్ వ్యాన్ గో వేసింది. ఇది వామ్ కలర్కి రిలేటెడ్. నెక్స్ట్ కూల్ కలర్ ఏమో పాబ్లో పికాసో వేస్తాడు. ట్రాజెడీ అనేది, ఆ బొమ్మ పేరు ద ట్రాజెడీ. అందులో సాడ్నెస్ అండ్ డిస్పైర్ కనబడుతూ ఉంటుంది. అది బ్లూ కలర్ ఉంటాడు, వాళ్ళిద్దరు ఇట్లా లైక్ సంథింగ్ సాడ్నెస్ ఆ బొమ్మలో కనిపిస్తూ ఉంటుంది. ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేసే ఒక పెయింటింగ్లో ఉంటుంది అనమాట. సో అట్లా. నెక్స్ట్ నాయిస్ అండ్ యాక్టివిటీకి రిలేటెడ్ చేస్తారు. ఆండ్రే డివారియన్ అనే అతను చేస్తాడనమాట. ద పూల్ ఆఫ్ లండన్ అని ఆ పెయింటింగ్ పేరు ద పూల్ ఆఫ్ లండన్. ఆ పర్సన్ ఆండ్రే డిరైన్ అని అతను చేస్తాడు. నాయిస్ అండ్ యాక్టివిటీ రిలేటెడ్. దాంట్లో అన్ని కలర్స్ యూజ్ చేస్తాడు. ఇప్పుడు రెడ్, వైట్, కొంచెం ఎనర్జెటిక్ అట్లా ఉంటాయి కదా. ఒక షిప్ ఉంటుంది, ఆ షిప్ పైన రెడ్, వాయిలెట్ అవన్నీ ఇస్తాడు. వెనుక అవన్నీ ఉంటుంది ఏంటంటే చెట్లు, గుట్టలు అవన్నీ కనబడతాయి బ్యాక్గ్రౌండ్లో. అవన్నీ కొంచెం కూల్ కలర్స్ ఇస్తూ ఉంటాడు. సో అందులో నాయిస్ అండ్ యాక్టివిటీ, పీస్ అన్నీ కనబడేలా చేస్తాడు. కలర్ సింబాలిజం. జాన్ వాన్ క్యూ పోర్ట్రేట్ ఆఫ్ గియోవానీ ఇవన్నీ ఇస్తారు. తన వైఫ్ ఒక బొమ్మ ఉంటుంది, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళ వైఫ్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఏమో చెప్పులు పక్కన పెట్టి తనకు నిల్చుంటాడు. అందులో అంత డీటెయిల్గా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న ఒక మిర్రర్ కనిపిస్తూ ఉంటుంది, అది కాన్వెక్స్ మిర్రర్ కనిపిస్తూ ఉంటుంది. అన్నీ చాలా క్లారిటీగా. గ్రీన్ కలర్ ఏమని అంటే తన ప్రెగ్నెంట్గా ఉంటుంది, అదంతా చూపిస్తూ ఉంటారు ఆ పెయింటింగ్లోనే. సో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అదని సింబాలిజం అంటారు. సో ఇవన్నీ కలర్ రిలేటెడ్ అనమాట. సో ఇది బేసిక్ కలర్ థియరీ. సో దీంతో మనం పెయింటింగ్ రిలేటెడ్ టాపిక్ కంటెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మీకు ఒకవేళ కావాలి అనుకుంటే దీని తర్వాత బిట్స్ కూడా తయారు చేస్తా, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో కమెంట్ ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.